హలో ఫ్రెండ్స్, నేను మీ ప్రభాకర్. వెల్కమ్ టు తెలుగు మిస్టరీ. కోడి కూత ఇంకా వినిపించనే లేదు, కానీ ఆ ఇంటి అలారం అప్పుడే మోగింది. సూర్యుడు రాకముందే ఆ ఇల్లాలు దినచర్య మొదలైంది. ఒకవైపు వంటింట్లో గరిటె తిప్పుతూ, మరోవైపు బెడ్రూమ్లో పడుకున్న ఇద్దరు పిల్లలను లేవన్రా అని సుతిమెత్తగా కసురుకుంటోంది. స్టవ్ మీద కుక్కర్ వేసే విజిల్స్, టైం అయిపోయిందని గడియారం వైపు మళ్ళీ చూపులు. వేకువ జాము నుంచే ఆ తల్లి గుండెలో పరుగు పందం మొదలైంది. ఓ పక్క పుస్తకాల సంచి సర్దుతూనే మరో పక్క యూనిఫామ్ను ఇస్త్రీ చేస్తోంది. ఇది ఆ తల్లి హడావుడి కాదు, పిల్లలపై తనకు ఉన్న ప్రేమ. ఒకరికి తల దువ్వుతూ మరొకరికి చొక్కా గుండీలు పెడుతూ ఆ సమయంలో ఆమె ఒక సామాన్య గృహిణి కాదు, 4 చేతులున్న నడయాడే దేవత. లంచ్ బాక్సుల్లో భోజనం మాత్రమే కాదు, లెక్కలేనంత ప్రేమను దట్టించి పెట్టింది. వారు స్కూల్ బస్సు ఎక్కే వరకు గుమ్మం దగ్గరే ఆశగా చూసింది. వారు వెళ్ళిపోగానే తను కూడా హడావిడిగా తయారై స్కూటీని బయటకు తీసింది. ఎందుకంటే ఇంట్లో 2 పిల్లలకే కాదు, బడిలో 100 మంది పిల్లలకు ఆమె దిక్సూచి. అవును, ఆ ఇంటి ఇల్లాలు రూపశ్రీ ఒక టీచర్. అది కేరళ కాసర్గోడ్ జిల్లాలోని మంజేశ్వర్. ఈ పట్టణంలో ఉండే రూపశ్రీ అనే టీచర్కు 44 ఏళ్ళు. మియా పడావు అనే ఊరిలో ఉన్న స్కూల్లో ఆమె పనిచేస్తోంది. 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కూలుకు ప్రతిరోజు స్కూటీపై వెళ్తుంది. రూపశ్రీ భర్త పేరు చంద్రశేఖర్. ఈ దంపతులకు 2 కొడుకులు. పెద్ద కొడుకు కాలేజీలో, చిన్న కొడుకు స్కూల్లో చదువుకుంటున్నారు. వీరికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు. 2 కొడుకులు, సొంత ఇల్లు, మంచి భర్త, మంచి ఉద్యోగం కూడా ఉండడం వల్ల రూపశ్రీ ముఖంలో ఎప్పుడూ నవ్వులే పూసేవి. ఉదయాన్నే లేచి పిల్లలను పంపిన తర్వాత తాను కూడా స్కూల్కు బయలుదేరేది. సాయంత్రం స్కూల్ అయిపోగానే నేరుగా ఇంటికే వచ్చి భర్త పిల్లల కోసం వంట చేసేది. ఆ రోజు 2020 జనవరి 16 సాయంత్రం 7 గంటలకు చంద్రశేఖర్ ఇంటికి వచ్చాడు. భార్య హాల్లో కనిపించకపోవడంతో కిచెన్ కు వెళ్ళాడు. కానీ అక్కడ కూడా ఆమె లేదు. భార్యను పేరు పెట్టి పిలుస్తూ హాల్లో కూర్చున్నాడు. కానీ ఎలాంటి స్పందన లేదు. పిల్లలను చూస్తూ అమ్మ ఎక్కడా అని అడిగాడు. అమ్మ ఇంకా రాలేదు అని వారు చెప్పారు. ఆ మాట వినగానే చంద్రశేఖర్కు ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే రూపశ్రీ ఎప్పుడూ ఇంటికి ఆలస్యంగా రాలేదు. ఒకవేళ ఏదైనా పని ఉంటే భర్తకు ముందే ఫోన్ చేసి విషయం చెబుతుంది. కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం, భార్య ఇంకా ఇంటికి రాకపోవడంతో అతనికి వింతగా అనిపించింది. వెంటనే ఆమె నంబర్కు కాల్ చేశాడు. కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. ఇది ఆయన్ని మరింత ఆందోళనకు గురి చేసింది. వెంటనే స్కూల్ హెడ్ మాస్టర్ నంబర్కు కాల్ చేశాడు. ఈ రోజు ఏమైనా ఫంక్షన్ ఉందా, లేక స్పెషల్ క్లాసులు ఉన్నాయా అని అడిగాడు. అవేమీ లేవని ఆయన చెప్పారు. మరి రూపశ్రీ ఇంటికి ఎందుకు రాలేదని అడిగితే హెడ్ మాస్టర్ ఒక విషయం చెప్పాడు. ఈ రోజు ఏదో ముఖ్యమైన పని ఉందని హాఫ్ డే సెలవు పెట్టి రూపశ్రీ బయటకు వెళ్ళిందండి. ఎక్కడికి వెళ్ళిందో మాకు తెలియదు అని హెడ్ మాస్టర్ చెప్పడంతో చంద్రశేఖర్ షాక్ అయ్యాడు. తన భార్యకు ఎమర్జెన్సీ పనులేమీ ఉండవు. ఒకవేళ ఉన్నా తనకు చెప్పకుండా చేయదు. అసలు సమస్య ఏంటి? ఆమె చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిందని చాలా కంగారు పడ్డాడు. హాఫ్ డే సెలవు పెట్టి బయటకు వెళ్ళిన భార్య రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో చంద్రశేఖర్, ఆయన 2 పిల్లలు భయంతో వణికిపోయారు. ఏ టైంలో ఇంటికి వస్తుందో అని ఇంటి తలుపులు తీసిపెట్టి రాత్రంతా ఆమె కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశారు. మరుసటి రోజు తెల్లవారగానే పోలీస్ స్టేషన్ కు వెళ్లిన చంద్రశేఖర్ రూపశ్రీ ఇంటికి రాలేదని ఫిర్యాదు చేశాడు. పోలీసులు కూడా ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. స్కూల్ కు వెళ్లి ఎవరిని అడిగినా మధ్యాహ్నం స్కూల్ నుంచి వెళ్ళింది, కానీ ఎక్కడికి వెళ్ళిందో తెలియదని చెప్పారు. ఆమె నంబర్కు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తోంది. అప్పుడు పోలీసులు ఫోన్ యొక్క చివరి లొకేషన్ ఎక్కడ ఉందో చెక్ చేశారు. ఆ లొకేషన్ ఆధారంగా వారు ఒక మారుమూల ప్రాంతానికి వెళ్లారు. ఆ ప్రాంతంతో వీరికి ఎలాంటి సంబంధం లేదు. అక్కడికి వెళ్లి వెతకడం మొదలుపెట్టారు. ఒక చెట్టు కింద రూపశ్రీ స్కూటీ పార్క్ చేసి ఉంది. ఆ స్కూటీని సాధారణంగానే పార్క్ చేసినట్టు ఉంది, కానీ ఆ రోడ్డు నిర్మానుష్యంగా ఉంది. అస్సలు సంబంధమే లేని ఈ ప్రాంతానికి రూపశ్రీ ఎందుకు వచ్చిందని చంద్రశేఖర్కు అనిపించింది. పోలీసులు కూడా పలు విధాలుగా విచారిస్తున్నారు, కానీ డెడ్ ఎండే ఎదురవుతోంది. ఇలా కాదని పోలీసులు తమ దర్యాప్తును పాఠశాల నుంచి ప్రారంభించారు. పాఠశాలలో సీసీటీవీ ఫుటేజీని సేకరించారు. ఆమె మధ్యాహ్నం బయటకు వెళ్లడం కనిపించింది. ఆమె వెళ్తున్న దారిని చూస్తుంటే అది ఇంటి వైపు వెళ్తున్నట్లే ఉంది. కానీ ఆ తర్వాత ఆమె ఎక్కడికి వెళ్ళిందో తెలియక గందరగోళం నెలకొంది.
ఏదైనా సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయి ఉంటుందేమో అని మార్కెట్లు, షాపింగ్ ఏరియాలు అంటూ చాలా చోట్ల ఉన్న కెమెరాలను ఒక్కొక్కటిగా తనిఖీ చేశారు. ఇంకోవైపు కొందరు పోలీసులు ఇద్దరు పిల్లలను విడిగా తీసుకెళ్లి మీ అమ్మకు నాన్నకు ఏమైనా గొడవలు ఉన్నాయా, వారు తిట్టుకోవడం కొట్టుకోవడం ఏమైనా చూసారా అని అడిగారు. కానీ అలాంటిదేం లేదని వారు చెప్పారు. అప్పుడు పెద్ద కొడుకు ఒక విషయం చెప్పాడు. అది విన్న తర్వాత పోలీసులకు కాస్త డిఫరెంట్గా అనిపించింది. ఇంతకీ ఆ కుర్రాడు ఏం చెప్పాడంటే, సార్ మా అమ్మ పనిచేస్తున్న స్కూల్లోనే వెంకటరమణ అనే డ్రాయింగ్ టీచర్ ఉన్నాడు. ఆయన మా అమ్మకు మంచి స్నేహితుడు. కానీ కొన్నిసార్లు ఆయన ప్రవర్తన వ్యత్యాసంగా ఉంటుందని మా అమ్మ నాకు చెప్పింది. ఆయన మా అమ్మ యొక్క ప్రతి మూమెంట్ను ఫాలో అవుతాడట. అది కాస్త ఇబ్బంది కలిగిస్తుందని మాటల మధ్యలో అమ్మ నాతో ఒకసారి చెప్పింది. ఈ విషయం నాన్నకు చెబుదామా అని అమ్మని అడిగాను. కానీ నాన్నకు తెలిస్తే పెద్ద గొడవ అవుతుందని నేనే ఈ సమస్యను పరిష్కరించుకుంటానని చెప్పింది. అందుకే నేను కూడా అంతటితో ఆ విషయాన్ని వదిలేశాను అని ఆ అబ్బాయి చెప్పాడు. ఒకవేళ ఈ కేసులో వెంకటరమణ పాత్ర ఏమైనా ఉందా అని పోలీసులు అనుమానించారు. ఎందుకంటే రూపశ్రీ ఎక్కడికి వెళ్లి ఉంటుందో అదైనా వెంకటరమణకు తెలిసి ఉండే అవకాశం ఉందని భావించారు. అందువల్ల వెంటనే అతడిని స్టేషన్కు పిలిపించారు. వెంకటరమణను విచారించినప్పుడు అతడు ఏమన్నాడంటే, సార్ నేను స్కూల్లో పనిచేస్తూనే అర్చకుడిగా కూడా పనిచేస్తుంటాను. నిన్న ఒక ముఖ్యమైన పూజ ఉండడంతో నేను అక్కడే ఉన్నాను. స్కూల్కు సెలవు పెట్టాను. పూజ అయిపోయిన తర్వాత నా భార్య పుట్టింటికి వెళితే తనను తీసుకురావడానికి వెళ్ళాను. రూపశ్రీ మిస్ కావడం నాకు కూడా చాలా బాధగానే అనిపిస్తోంది. మేమిద్దరం మంచి స్నేహితులం, అంతే తప్ప మా మధ్య ఏమీ లేదు. నేను స్కూల్లో ఉండి ఉంటే ఆమె ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలిసి ఉండేదేమో. కానీ నేను స్కూల్కే వెళ్ళలేదు, అందువల్ల నాకేమీ తెలియదని చెప్పాడు. ఆ రోజు అతను స్కూల్కే వెళ్ళలేదు కాబట్టి అలాంటప్పుడు అతనికి ఏం తెలుస్తుందిలే అని పోలీసులు అనుకున్నారు. ఈ కేసును ఎన్ని విధాలుగా విచారించినా రూపశ్రీ అనే టీచర్ ఎక్కడికి వెళ్ళిందో కనిపెట్టలేకపోయారు. భర్తకు గాని పిల్లలకు గాని చెప్పకుండా ఆమె ఎక్కడికి వెళ్ళింది? అంత అర్జెంట్ పని ఏమై ఉంటుంది? అసలు ఆమె ఎవరిని కలిసింది? ఇంతకీ ఆమె బతికే ఉందా లేదా? ఎన్నో ప్రశ్నలు, మరెన్నో మలుపులు, నమ్మలేని నిజాలను ఈ వీడియోలో చూద్దాం. రూపశ్రీ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఆమె కనిపించకుండా పోయిన 3 రోజుల తర్వాత అంటే 2020 జనవరి 18వ తేదీన పోలీసులకు ఒక సమాచారం అందింది. బీచ్ దగ్గర మహిళ శవం ఉందని తెలిసింది. పోలీసులు అక్కడికి వెళ్లేసరికి జనం గుమికూడి ఉన్నారు. ఆ లేడీ మృతదేహం మీద నూలు బోగు కూడా లేదు. సముద్రంలో దొరికిన ఎన్నో డెడ్ బాడీలను పోలీసులు ఇంతకుముందు చూశారు. ఆత్మహత్య లేదా హత్య కేసులను ఇప్పటికే ఎన్నో ఛేదించారు. కానీ తమ జీవితంలో ఇలాంటి క్రైమ్ సీన్ను ఎప్పుడూ చూడలేదని అనుకున్నారు. ఆ డెడ్ బాడీ పూర్తిగా నగ్నంగా ఉంది. అంతకంటే భయంకరమైన విషయం ఏంటంటే తల మీద ఒక్క వెంట్రుక కూడా లేదు. తలపై వెంట్రుకలు లేకుండా గుండు కొట్టారు. ఆమె నోటిని పరిశీలించగా అన్ని పళ్ళు డ్యామేజ్ అయ్యాయి. అవి వేరే కలర్లోకి మారాయి. సాధారణంగా ఒక డెడ్ బాడీని పాతిపెట్టినప్పుడు శరీరం అంతా మట్టిలో కలిసిపోతుంది. కానీ పళ్ళు మాత్రం మట్టిలో కలవడానికి చాలా టైం పడుతుంది. కొన్ని దశాబ్దాలు, ఒక్కోసారి 100 సంవత్సరాల పాటు కూడా చెక్కు చెదరకుండా ఉంటాయి. పళ్ళు ఇంతకాలం మన్నికగా ఉండడం వల్లే ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు విశ్లేషించడానికి పోలీసులు, శాస్త్రవేత్తలకు ఇవి గొప్ప ఆయుధంగా మారతాయి. శరీరం పూర్తిగా గుర్తుపట్టలేనంతగా పాడైపోయిన పళ్ళ అమరిక ద్వారా ఆ వ్యక్తి ఎవరనేది గుర్తించవచ్చు. పళ్ళ అరుగుదల మరియు స్థితిని బట్టి చనిపోయిన వ్యక్తి వయస్సును అంచనా వేయవచ్చు. ప్రాచీన కాలం నాటి ఆదిమానవుల ఆనవాళ్లు కూడా మనకు దొరుకుతున్నాయంటే దానికి ప్రధాన కారణం వారి దంతాలు శిలాజాలుగా మారడమే. నేర విచారణలో ఎంతో కీలకమైన పళ్ళు 3 రోజులకే ఇంతలా డ్యామేజీ కావడంతో పోలీసులకు సంథింగ్ రాంగ్ అనిపించింది. మరోవైపు ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చన్న అనుమానం కూడా కలుగుతోంది. డెడ్ బాడీని చూసిన చంద్రశేఖర్ తను రూపశ్రీ అని గుర్తుపట్టాడు. ఆమె మెడలో మంగళసూత్రం, చెవులకు కమ్మలు, చేతికి ఉంగరాలు ఉండేవి. అవి ఇప్పుడు కనిపించకపోవడంతో ఎవరైనా చోరీ చేయడం కోసం ఆమెను చంపారా అనే అనుమానాలు కూడా కలిగాయి. ఫోరెన్సిక్ టీం పోస్ట్ మార్టం నిర్వహించి నివేదిక ఇస్తేనే ఆమెకు ఏమైందో తెలుస్తుందని పోలీసులు అనుకున్నారు. ఈ కేసులో పోలీసులకు చాలా అనుమానాలు కలిగాయి. ఒకవైపు తోటి టీచర్ అయిన వెంకటరమణపై అనుమానంగా ఉంది, మరోవైపు భర్తను కూడా అనుమానించారు.
ఇంకోవైపు నగల కోసం ఎవరైనా ఆమెను చంపి ఉంటారా, లేక వేరే ఏవైనా సమస్యలతో ఆమె ఆత్మహత్య చేసుకుందా అని ఎన్నో విధాలుగా పోలీసులు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు అందరూ పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. అందులో ఎవ్వరూ ఊహించని ట్విస్టులు ఉన్నాయి. రూపశ్రీ మరణం నీటిలో మునిగిపోవడం వల్ల సంభవించిందని ఆ నివేదిక చెబుతోంది. ఎందుకంటే ఆమె ఊపిరితిత్తులు పూర్తిగా నీటితో నిండిపోయి ఉన్నాయి. సముద్రంలో మునిగింది కాబట్టి ఊపిరితిత్తుల్లో నీరు ఉండడం సహజమే. కానీ సముద్రంలో పడి చనిపోతే ఊపిరితిత్తుల్లో ఉప్పు నీరు ఉండాలి. కానీ ఆమె ఊపిరితిత్తుల్లో 2 రకాల నీళ్లు, అంటే మంచినీళ్లు, ఉప్పు నీళ్లు ఉన్నాయని కనిపెట్టారు. దీన్ని బట్టి చూస్తే మొదట మంచినీటిలో ముంచి ఆ తర్వాత సముద్రంలో పడవేసి ఉండవచ్చని తెలుస్తోంది. వీటన్నింటికీ మించి ఆమె జుట్టు ఊడిపోవడానికి, పళ్ళు డ్యామేజీ అవ్వడానికి రసాయన పదార్థం కారణమని చెప్పారు. ఇది పక్కా ప్రణాళికతో చేసిన హత్యేనని ఫోరెన్సిక్ బృందం రిపోర్ట్ ఇచ్చింది. కానీ ఈ కేసులో ఎలాంటి క్లూ లేక కేరళ పోలీసులు ఎంతో మదన పడుతున్నారు. రోజులు గడుస్తున్న కేసును ఛేదించలేక తలకిందులయ్యారు. కొన్నాళ్లకు ఈ కేసును క్రైమ్ బ్రాంచ్ కు అప్పగించారు. క్రైమ్ బ్రాంచ్ రంగంలోకి దిగిన తర్వాత ఫోరెన్సిక్ నివేదికలోని ఒక చిన్న విషయాన్ని పసిగట్టారు. రూపశ్రీ డెడ్ బాడీ దొరికిన తర్వాత ఫోరెన్సిక్ టీం కొన్ని ఫోటోలు తీసింది. ఆ ఫోటోలను క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్లు క్షుణ్ణంగా పరిశీలించారు. అప్పుడు కేరళ పోలీసులు మిస్ చేసిన ఒక కీలకమైన ఆధారం వారికి దొరికింది. ఆ క్లూ ఏంటంటే మృతురాలి భుజం దగ్గర కారు టైర్ గుర్తులు ఉన్నాయి. అంటే ఎవరో కారును ఆమె పైకి ఎక్కించి ఉండవచ్చు అని అనుకున్నారు. పోలీసులు దీన్ని ఎలా మిస్ చేశారో వారికి అర్థం కాలేదు. ఈ టైర్ గుర్తే పోలీసులకు ముఖ్యమైన ఆధారంగా మారింది. ఆ టైర్ ముద్ర ఆధారంగా అది ఏ కారుదు అని గుర్తిస్తే హంతకుడిని పట్టుకోవచ్చని భావించారు. ఇప్పుడు ఫోరెన్సిక్ రికార్డు ప్రకారం ఆమె మరణించిన సమయం సాయంత్రం 4:30 నుంచి 5 గంటల మధ్య అని తెలిసింది. ఈ విషయం పోలీసులను గందరగోళానికి గురిచేసింది. ఆమె స్కూల్ నుంచి మధ్యాహ్నం బయలుదేరింది. మరి ఆ గ్యాప్లో ఆమె ఎవరిని కలిసింది? ఆమె దగ్గరున్న నగలు తీసుకుని జుట్టు కత్తిరించి పళ్ళు డ్యామేజీ అయ్యేలా చేసి మంచినీళ్లలో కూడా ముంచి ఆ తర్వాత సముద్రం నీళ్లలో ఎవరు పడేసి ఉంటారని ఆలోచించారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఏం జరిగిందో ఎవరు ఊహించలేకపోతున్నారు. ఈ సమయంలో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు స్కూల్లో ఆమెను ఎప్పుడూ వెంబడించే వెంకటరమణ అనే డ్రాయింగ్ టీచర్ను మరోసారి విచారణకు పిలిచారు. అతడేం చెప్పాడంటే, సార్, నేను ముందే చెప్పాను కదా, ఆ రోజు నేను సెలవులో ఉన్నాను. నా భార్యను తీసుకురావడానికి అత్తారింటికి కూడా వెళ్ళాను. నిజంగా రూపశ్రీకి ఏమైందో నాకు తెలియదని అన్నాడు. సార్, ఆమె నా కొలీగ్, అందువల్ల కాస్త అతి జాగ్రత్త చూపించేవాడిని. దాన్ని తప్పుగా అనుకుంటే నేనేం చేసేది అని అన్నాడు. ఇప్పుడు పోలీసులు ఒక సూపర్ ప్రశ్న అడిగారు. నువ్వు పోలీస్ స్టేషన్కు ఎలా వచ్చావు అంటే, నేను నా కారులోనే వచ్చాను అని చెప్పాడు. ఓహో అలాగా, అయితే నీ కార్ కీసి ఇవ్వు అని అడిగారు. కారు తాళాలు అడగగానే ఆ టీచర్ యొక్క ముఖంలో రంగులు మారాయి. అనుమానంగా ఇవ్వాలా వద్దా అని తటపటాయించాడు. కానీ అడుగుతున్నది పోలీసులు, పైగా అనుమానంతో ఉన్నారు. ఇవ్వకపోతే బాగుండదని అయిష్టంగానే తాళాలు వారి చేతిలో పెట్టాడు. అప్పుడు అతని ముఖంలోని భావాలను పోలీసులు చూడడం కాదు, చదువుతున్నారు. అతన్ని తీసుకెళ్లి అతని కళ్ళ ముందే డిక్కీ తెరిచారు. లోపల ఒక స్టెప్నీ ఉంది. పోలీసులు దాన్ని నిశితంగా పరిశీలించారు. అది చూడగానే వారికి ఒక విషయం స్ట్రైక్ అయింది. ఇంతకుముందు డెడ్ బాడీ భుజం మీద ఉన్న ఆ టైర్ ముద్ర కరెక్ట్గా ఈ కారు టైర్తో సరిపోలుతోంది. అనుమానంతో ఆ టైర్ను బయటకు తీసి చూస్తే అందులో చాలా వెంట్రుకలు దొరికాయి. ఆ వెంట్రుకలను పరీక్షించగా అవి రూపశ్రీవేనని తేలింది. ఇప్పుడు పోలీసులు అన్ని విషయాలను కలిపి చూశారు. ఒక లేడీ హత్య చేయబడింది. ఆమె మృతదేహం సముద్రంలో జుట్టు లేకుండా దొరికింది. మరి ఆ జుట్టు ఒక వ్యక్తి కారు డిక్కీలో దొరికిందంటే దాని అర్థం ఏంటి? అతనే హంతకుడు కావడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఆ వెంట్రుకలను చూపించి వెంకటరమణను నిలదీశారు. నీ కారులోకి ఈ జుట్టు ఎలా వచ్చింది అని అడగ్గా, నాకేం తెలియదు సార్ అని అతడు చెబుతున్నాడు. కానీ అతను చెప్పేది అబద్ధమని పోలీసులకు అర్థమవుతోంది. అప్పుడు పోలీసులు అతనికి ట్రీట్మెంట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ట్రీట్మెంట్ తర్వాతే అతని రోగం కుదిరింది. వెంటనే తాను చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. అతడు చెప్పే నిజాలు
అందరినీ నిశ్చేష్టులను చేశాయి. వెంకటరమణ ఏం చెప్పాడంటే, సార్, నాకు రూపశ్రీ అంటే చాలా ఇష్టం. ఆమెతో నేను చనువుగా మాట్లాడేవాణ్ణి. మా మధ్య సాన్నిహిత్యం పెరిగి నిరంతరం టచ్లో ఉండేవాళ్ళం. తరచుగా మా ఇంటికి కూడా ఆమె వచ్చేది. ఒక ప్రేమికుడు తన ప్రేమికురాలి మీద లేదా ఒక భర్త తన భార్య మీద చూపించే దానికంటే ఎక్కువ పిచ్చి ఉండేది. ఆమె నాతోనే మాట్లాడాలి, నాకు దగ్గరగా ఉండాలి, వేరే ఎవరికి దగ్గర కావడానికి వీల్లేదని అనిపించేది. ఇంట్లో ఉన్నా స్కూల్లో ఉన్నా ధ్యాసంతా ఆమె మీదే ఉండేది. స్కూల్లో ఆమె వేరే ఉపాధ్యాయుడితో మాట్లాడినా నాకు నచ్చేది కాదు. ఈ రూపశ్రీ మరో వ్యక్తితో మాట్లాడుతుంటే ఇటీవలే చూశాను. అతనితో మాట్లాడొద్దని చెప్పి చూశాను, కానీ నువ్వెవరు నాకు చెప్పడానికి అని అంది. నేను ఆమెపై విపరీతమైన పిచ్చి పెంచుకున్నాను. ఆమెకు కూడా నా మీద ఇష్టం ఉండేది, కానీ సడన్ గా ఆమె ఇలా మారడం నాకు నచ్చలేదు. అందుకే ఈ విషయంపై మనం మాట్లాడుకోవాలని మా ఇంటికి పిలిచాను. ఆ రోజు నేను సెలవు పెట్టాను. ఇంట్లో నా భార్య కూడా లేదు, తను పుట్టింటికి వెళ్ళింది. అందువల్ల 2020 జనవరి 16వ తేదీన ఆ వ్యక్తి సెలవు పెట్టాడు. మధ్యాహ్నం పూట రూపశ్రీకి కాల్ చేసి, నీతో ఒక ముఖ్యమైన విషయం చర్చించాలి, సీరియస్ గా మాట్లాడాలి, మా ఇంటికి రా, మన మధ్య ఉన్న సమస్యలన్నీ ఇంతటితో పరిష్కారం అవుతాయి, ఇకపై నేను నీ వెంట పడను, నీతో మాట్లాడను అని నమ్మబలికాడు. చాలా రోజులుగా అతని వల్ల ఇబ్బంది పడుతున్న ఆ టీచర్ కూడా ఈ సమస్య ఈ రోజుతో ముగిసిపోతుందనే ఉద్దేశంతో అతడిని కలవాలని నిర్ణయించుకుంది. వెంటనే స్కూల్లో హాఫ్ డే పర్మిషన్ తీసుకుంది. గ్రామంలోంచి వెళ్తే అంతా చూస్తారని దూరంగా ఒక చెట్టు కింద స్కూటీని పార్క్ చేసి నడుచుకుంటూ కాస్త ముందుకు వచ్చింది. సుమారు 2 గంటల 45 నిమిషాలకు ఆమెను వెంకటరమణ కారులో ఎక్కించుకున్నాడు. ఇంటికి వచ్చే దారిలో ఎవరైనా చూస్తే బాగుండదనే ఉద్దేశంతో ఆమెను కారులో వెనక సీట్లో కూర్చోమని చెప్పాడు. వెనక సీట్లో కూర్చున్నా కూడా ఎవరైనా చూస్తే గలీజ్గా ఉంటుందని ఆ సీటులో పడుకోమని చెప్పాడు. ఆమె కూడా పడుకుంది. ఆ కారులో ఇంటికి తీసుకెళ్లిన తర్వాత కాసేపు సరదాగా మాట్లాడుకున్నామని విజయరమణ పోలీసులకు చెప్పాడు. రూపశ్రీకి మరొక వ్యక్తితో సంబంధం ఉందనే అనుమానం మొదటి నుంచి అతనికి ఉండేది. అదే విషయాన్ని ఆమెకు చెప్పి ఆ వ్యక్తితో సంబంధం తెంచుకోవాలని హెచ్చరించాడు. కానీ ఆ మాటలు ఆమెకు కోపం తెప్పించాయి. ఫ్రెండ్ లాగా చూస్తుంటే నువ్వు హద్దులు మీరుతున్నావని కోప్పడింది. అప్పుడు ఇద్దరి మధ్య మాటా పెరిగింది. సార్, అప్పుడు నాకు విపరీతమైన కోపం వచ్చిందని వెంకటరమణ చెప్పాడు. ఆ కోపంలో ఆమె జుట్టు పట్టుకుని లాగాడు. బాత్రూంలో ఆల్రెడీ ఒక బకెట్లో నీళ్లు నింపి ఉంచాడు. అవి మామూలు నీళ్లు కావు, వాటిలో కొన్ని కెమికల్స్ కలిపాడు. అంటే ఇది అకస్మాత్తుగా జరగలేదు, పక్కా ప్లాన్ ప్రకారం చేసిన దుర్మార్గం అన్నమాట. అతని మాటలను ఆమె పూర్తిగా నిరాకరించడంతో బాత్రూంలోకి లాక్కెళ్లి రసాయనాలు ఉన్న ఆ బకెట్లో తలను ముంచాడు. సాధారణ నీటిలో ముంచితేనే ప్రాణాలు పోతాయి, అలాంటిది రసాయనాలు ఉన్న నీటిలో ముంచడం వల్ల ఆమె కాసేపట్లోనే మరణించింది. ఆ రసాయనాల ప్రభావం వల్ల తల మీద జుట్టు రాలిపోయింది. ఆమె నోటిలోని పళ్ళు కూడా డ్యామేజ్ అయ్యాయి, కలర్ కూడా మారిపోయాయి. ఆ తర్వాత బట్టలన్నీ విప్పేసి వాటిని కాల్చేశాడు. శవాన్ని మాయం చేయడం తన ఒక్కడి వల్ల కాదని తన దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్న నిరంజన్ కుమార్ను సాయం కోసం పిలిచాడు. వారిద్దరూ కలిసి మృతదేహాన్ని కారు డిక్కీలో పెట్టారు. ఊడిపోయిన జుట్టును కారులోని స్టెప్నీ టైరులో దాచిపెట్టారు. మృతదేహాన్ని ముడుచుకునే స్థితిలో పెట్టడం వల్ల కారులోని స్టెప్నీ టైర్ ముద్ర ఆమె భుజం మీద పడింది. దీనినే పోలీసులు గుర్తించారు. డెడ్ బాడీని కారులో ఎక్కించిన తర్వాత ఎక్కడ పడేయాలా అని చాలా ఆలోచించారు. అర్ధరాత్రి వరకు వేచి చూశారు. ఆ తర్వాత డెడ్ బాడీని సముద్రంలో పారేసి వచ్చారు. అందుకే ఆమె ఊపిరితిత్తుల్లో మంచినీటితో పాటు సముద్రపు నీరు రెండూ కనిపించాయి. పోలీసుల విచారణలో వెంకటరమణ అనే ఆ డ్రాయింగ్ టీచర్ అన్ని వాస్తవాలను చెప్పాడు. తాను చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. ఈ కేసులో రూపశ్రీ జుట్టు, డెడ్ బాడీ భుజం మీద ఉన్న టైర్ గుర్తు ఈ కేసును ఛేదించడానికి పోలీసులకు ఎంతో సహాయపడ్డాయి. సాక్ష్యాలు, ఆధారాలు అన్ని సేకరించిన పోలీసులు కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఆ తర్వాత కోర్టులో విచారణ జరిగింది. డ్రాయింగ్ టీచర్ వెంకటరమణ దోషి అని నిర్ధారించిన కేరళ కోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది. మృతదేహాన్ని పారేయడానికి సహాయం చేసిన డ్రైవర్ నిరంజన్ కు 7 ఏళ్లు జైలు శిక్ష పడింది. అక్షరాలు నేర్పాల్సిన చేతులే అరాచకానికి ఒడికట్టాయి. ఆ సారు చెప్పేవి నీతులు, తీసేవి గోతులు. పక్కాగా ప్లాన్ చేసి తోటి ఉపాధ్యాయురాలిని అంతం చేశాడు. వెంకటరమణ ఉపాధ్యాయుడి ముసుగులో ఉన్న కిరాతకుడు. అతడిది స్నేహం కాదు, అదుపు చేయాలనే అధికారం. రూపశ్రీ మరొకరితో మాట్లాడితే
తనకు తానే ఏదేదో ఊహించుకున్నాడు, కక్ష పెంచుకున్నాడు, ఆమెను తన గుప్పిట్లో ఉంచుకోవాలని చూశాడు. హెచ్చరించినా వినలేదని పక్కగా ప్లాన్ చేసి ఆమెను చంపాడు. ఎవరైనా మన స్వేచ్ఛను హరించాలని చూస్తుంటే వెంటనే దూరం పెట్టాలి. అది ప్రమాదానికి మొదటి సంకేతం. చాలా మంది మహిళలు తమకు ఎదురయ్యే ఇబ్బందులను బయటకు చెబితే గౌరవం పోతుందని, లేదంటే కుటుంబంలో గొడవలు జరుగుతాయని దాచిపెడుతుంటారు. వెంకటరమణ తనను హెచ్చరిస్తున్నాడనే విషయాన్ని రూపశ్రీ ముందే తన భర్తకో లేదా పోలీసులకో చెప్పి ఉంటే ఈ రోజు ఆమె ప్రాణాలతో ఉండేదేమో. పనిచేసే చోట ఎదురయ్యే ఇబ్బందులను లేదా వేధింపులను ఇంట్లో వారికి ముందే చెప్పాలి. దాచడం వల్ల నేరస్తులకు బలం మరింత పెరుగుతుంది. ఎంతో కాలంగా కలిసి పనిచేస్తున్న వ్యక్తి కదా అని నమ్మి వచ్చిన రూపశ్రీని నీళ్లల్లో ముంచి ఊపిరాడకుండా చేయడం అంటే అది ఎంతటి రాక్షసత్వమో కదా. ఆమె విలవిలలాడుతుంటే ప్రాణాల కోసం గిలగిలా కొట్టుకుంటుంటే జాలి కలగకపోగా దారుణంగా చంపేశాడు. ఎప్పుడైనా మనం చేసే తప్పు ఒక్కటితో ఆగదు. మనం ఒక్క తప్పే చేశామని అనుకుంటాం, కానీ అది ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎన్నో తప్పులకు కారణమవుతుంది. ఇక్కడ విజయరమణ రూపశ్రీని దారుణంగా చంపాడనేది ప్రత్యక్ష నేరం. కానీ పరోక్ష నేరాలేంటంటే అతడు కుటుంబానికి దూరం అయ్యాడు. ఆ ఇంటి యజమాని లేక అతని కుటుంబం, పిల్లలు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. అదే సమయంలో రూపశ్రీ ఇద్దరు కొడుకులు తల్లి ప్రేమకు దూరమయ్యారు. వారి జీవితాల్లో అది తీరని శోకం. లెక్కలేనంత ప్రేమను పంచుతూ అనుక్షణం వారి భవిష్యత్తు కోసం ఆరాటపడే తల్లి లేకపోవడం వారి జీవితంలో పెద్ద లోటు. అది ఎప్పటికీ ఎవరూ పూడ్చలేనిది. అందువల్లే మనం చేసే తప్పు ఒక్కటితో ఆగదు, అది ఎన్నో తప్పులకు దారితీస్తుంది. మనిషి నవ్వు వెనుక విషం, మనసులో దాగి ఉన్న మోసం ఎప్పుడూ ఎవరి ప్రాణం తీస్తుందో ఎవరికీ తెలియదు. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.